హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. కూలీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఈ సినిమాలో ఇప్పటికీ రిలీజ్ అయిన పాటలు కూడా ప్రేక్షకుల్ని ఒక రేంజ్లో ఆకట్టుకున్నాయని మనకు తెలిసిన విషయమే. మోనికా సాంగ్ కావచ్చు, ఆ సాంగ్లో పూజా హెగ్డే గారి ఎక్స్ప్రెషన్స్, తన లుక్స్, అలాగే మెయిన్గా డాన్స్. అసలు ఆ డాన్స్తోనే ప్రేక్షకులు ఒక రేంజ్లో ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ప్లస్ మనకి మెయిన్గా ఏంటంటే ఇందులో చాలా పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అలాగే హీరో నాగార్జున గారు ఫర్ ద ఫస్ట్ టైం విలన్ రోల్ పోషిస్తున్నారు ఈ సినిమాలో. అలాగే అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, అలాగే శృతి హాసన్ కావచ్చు, పూజా హెగ్డే కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో ఉండడం వల్ల ప్రేక్షకులు అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అలాగే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉంటుందని కూడా సినిమా వర్గాలు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఏంటంటే, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు అనే ఒక అతను ఈ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అతను కొంచెం రేటింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ రేటింగ్ ఏంటి, ఏ విధంగా రివ్యూ ఉంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సినిమాలో మనకు తెలిసిన విషయమే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నటిస్తున్నారు. ప్లస్ మనకి ఫర్ ద ఫస్ట్ టైం హీరో నాగార్జున గారు విలన్గా పోషిస్తున్నారు. వీరితో పాటు అమీర్ ఖాన్, పూజా హెగ్డే, శృతి హాసన్ కూడా నటిస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ గారు అసలు అతను ఒక మూవీ చేయాలంటేనే దాదాపు 2 సంవత్సరాల వరకు స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటారు. అంటే దాన్ని మోడిఫికేషన్ చేసుకుంటూనే ఉంటారు తన క్యారెక్టర్ని. అలాంటిది ఈ సినిమాకి ఆయన ఒప్పుకోవడం అనేది, ఎంత సూపర్ స్టార్తో కలిసి చేయడం అనేది ఒక ప్రేక్షకులకి చాలా భారీగా అంచనాలు వేస్తున్నాయన్నమాట. అలాగే ఈయన చెప్పిన రివ్యూ ఏంటంటే, ఆయన సినిమా చూసాను నేను అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా చాలా బాగుంది, మీకు సినిమా మొత్తం కూడా రజనీకాంత్ గారు తన సొంత భుజాలపైన వేసుకొని మరీ మోస్తారు. మెయిన్గా లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. అసలు సినిమాకి ఇదే హైలైట్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మైనస్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన కథ కావచ్చు, అలాగే స్క్రీన్ ప్లే యావరేజ్గా ఉంది అని నా అభిప్రాయం అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం కొంచెం గమనార్హంగా మారింది. అయితే ఈ సినిమా రజనీకాంత్ గారి ఆయన క్యారెక్టర్, అలాగే ఆయన భుజాలపైన వేసుకున్నారు అని చెప్పడం, అలాగే నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుందని ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఇంకా భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే అవకాశం చేస్తున్నాయన్నమాట. అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మొత్తం కూడా చాలామంది ఈ సినిమా గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తామా అన్నట్లు ఉన్నారనమాట. అలాగే మనం చూసినట్లయితే ఇదివరకు కూడా కూలీ ప్రీ బుకింగ్స్ కూడా చాలా ఒక రేంజ్లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఆయన 5.5 రేటింగ్కి ఆయన 3.5 ఇచ్చారు. సో ఈ 3.5తో ప్రస్తుతం అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. నాగార్జున గారి విలన్ క్యారెక్టర్ గురించి కావచ్చు కొన్ని పోస్టులు, అలాగే రజనీకాంత్ గారిది కావచ్చు, మోనికా సాంగ్ కావచ్చు. మన మోనికా సాంగ్ అయితే అసలు మొత్తం వరల్డ్ వైడ్గా నేను చెప్పచ్చు, మొత్తం ఒక ఊపేస్తుందని చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ అయితే పెంచుతున్నాయి. మరి మనం చూడాలి, రేపటి రోజున సేమ్ డే వార్ 2 కూడా రిలీజ్ అవబోతుంది. మరి వార్ 2నా కూలీనా, ఈ రెండింటి మధ్య వార్ ఏ విధంగా ఉంటుంది, కలెక్షన్స్ ఏవి ఎక్కువగా ఉన్నాయి, అలాగే స్క్రిప్ట్ కూడా ఎలా ఉంది, సినిమా నిజంగానైనా చెప్పినట్లు కథ స్క్రీన్ ప్లే యావరేజ్గా ఉందా, ఒకవేళ అలా ఉంటే ప్రేక్షకులు ఏ విధంగా తీసుకోగలుగుతారు, మరి ప్రేక్షకులు ఎంత రేటింగ్ ఇస్తారు అనే విధంగా మనం ఇప్పుడు చూడాల్సింది. సేమ్ ఇప్పుడు మనకి అటు వార్ 2 కావచ్చు, కూలీ కావచ్చు, ఈ డేట్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ 14th అంటే థర్స్డే వస్తుంది. సో ఒకవేళ ఆ సినిమాకి థర్స్డే రోజున మంచి టాక్ వచ్చిందనుకోండి, మనకి ఆటోమేటిక్గా 15th, 16th, 17th అంటే 16th, 17th ఆటోమేటిక్గా వీకెండ్స్ వచ్చాయి. ప్లస్ మనకి 15th కూడా హాలిడే వస్తుంది. సో ఈ 4 రోజులు అంటే రేపటి రోజున టాక్ బేస్ చేసుకొని మిగతా 3 రోజులు కూడా సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉంటుందని కూడా మనకు తెలుస్తుంది. సో రేపు టాక్ అయితే మంచిగా ఉంటే సినిమా అయితే హిట్ అనే చెప్పచ్చు. మరి చూద్దాం, మనం కూడా రేపు వెయిట్ చేసి ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుంది, కథ ఎలా ఉండబోతుంది, అలాగే బయట టాక్ ఏ విధంగా వస్తుంది, మనం కూడా కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయని కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.